మనం ఇప్పుడు పోటు కృష్ణమూర్తి యొక్క నిరాహార దీక్షకు మద్దతుగా ఎవరెవరు ఎక్కడెక్కడ నిరాహార దీక్షలు చేపట్టినారు అనే ముచ్చట్లను కూడా మనం చూస్తున్నాం. 1969 జనవరి 11 తారీఖు నాడు ఇక్కడ నేను ఏం రాస్తున్నానంటే పోటు కృష్ణమూర్తికి మద్దతుగా పోటు కృష్ణమూర్తికి మద్దతుగా పోటు కృష్ణమూర్తికి మద్దతు దారుల దీక్షలు, పోటు కృష్ణమూర్తికి మద్దతుదారుల యొక్క దీక్షలు అని చెప్తున్నాం, మద్దతుదారుల దీక్షలు అని చెప్పి పిలుస్తున్నాం. ఒకటి ఇప్పుడు ఎన్నడు చేపట్టినారు అంటే 1969 జనవరి 11 తారీఖు. ఈ నిరాహార దీక్షలను ఎవరు చేపట్టినారు అన్నప్పుడు బొల్లేపల్లి విశ్వనాథం గారు. ఎవరంటామండి? బొల్లేపల్లి విశ్వనాథం. ఏం పేరు సార్? బొల్లేపల్లి విశ్వనాథం గారు. ఏం పేరు అంటున్నాం సార్? బొల్లేపల్లి విశ్వనాథం గారు. మరియు ఈ బొల్లేపల్లి విశ్వనాథం ఎవరు అంటే పాల్వంచ పంచాయతీ సమితి అధ్యక్షుడు. ఏమంటామండి? పాల్వంచ, సారీ రబ్ చేయండి సార్, పాల్వంచ పంచాయతీ సమితి, పంచాయతీ సమితి అధ్యక్షుడు, పాల్వంచ పంచాయతీ సమితి అధ్యక్షుడు అని చెప్పి పిలుస్తున్నాం. ఏమంటామండి? పాల్వంచ పంచాయతీ సమితి అధ్యక్షుడు బొల్లేపల్లి విశ్వనాథం. మరి అదేవిధంగా పోటు శ్రీనివాసరావు గారు. ఏం పేరు ఏమంటామండి? పోటు మంచిగా ఇది పోటు శ్రీనివాసరావు గారు. పోటు శ్రీనివాసరావు గారు. వీళ్ళిద్దరూ జనవరి 11 తారీఖు నాడు బొల్లేపల్లి విశ్వనాథం, పోటు కృష్ణమూర్తి పోటు శ్రీనివాసరావు గారు ఇద్దరు ఈ యొక్క నిరాహార దీక్షల్లో పాల్గొన్నారు. పంచాయతీ సమితి ఉపాధ్యక్షుడు, నేను అధ్యక్షుడు అని రాసినట్టున్నా, ఈయన ఉపాధ్యక్షుడు. వీళ్ళిద్దరూ ఈ యొక్క నిరాహార దీక్షల్లో పాల్గొన్నారు అని చెప్తున్నాం. ఎన్నడు? జనవరి 11 తారీఖు నాడు. నెక్స్ట్ జనవరి 12 తారీఖు నాడు రేబా సత్యం. ఎవరంటామండి? రేబా సత్యము. 1969 జనవరి 12. ఈ 69గా రాయను, ఇప్పటి నుంచి మొత్తం అయిపోయేదాకా ఇదే ఉంటుంది కాబట్టి ఇయర్స్ టైర్డ్, డేటు క్యాలెండర్ టైర్డ్, మంత్ తీసుకుంటా పోతా. జనవరి 12 తారీఖు నాడు ఎవరు నిరాహార దీక్షలో పాల్గొన్నారు అంటే రేబా సత్యం. ఏం పేరు అంటున్నామండి? రేబా సత్యము అని చెప్పి పిలుస్తున్నా. ఈయన పాల్వంచ బోర్డు పంచాయతీ సమితి, పాల్వంచ పంచాయతీ బోర్డు సమితి అధ్యక్షుడు అంటున్నా. ఏమంటున్నామండి? పాల్వంచ పంచాయతీ బోర్డు అధ్యక్షుడు అని చెప్పి పిలుస్తున్నా. పాల్వంచ పంచాయతీ బోర్డు అధ్యక్షుడు అని చెప్తున్నా. పాల్వంచ పంచాయతీ బోర్డు అధ్యక్షుడు అని చెప్పి పిలుస్తున్న రేబా సత్యం. ఈయన కూడా నిరాహార దీక్షలో పాల్గొన్నాడు. నెక్స్ట్ వనమాల వెంకటేశ్వరరావు గారు. ఏమంటామండి? వనమాల వెంకటేశ్వరరావు గారు. ఈయన కూడా నిరాహార దీక్షలో పాల్గొన్నాడు. ఏం పేరు సార్? వనమాల వెంకటేశ్వరరావు గారు. సార్ ఏం పేరు సార్? వనమాల వెంకటేశ్వర్ రావు గారు. ఈయన తెలంగాణ హక్కుల రక్షణ సంఘం. ఏమంటున్నామండి? తెలంగాణ హక్కుల రక్షణ సంఘం పాల్వంచ ఉపాధ్యక్షుడు, పాల్వంచ టౌన్ వైస్ ప్రెసిడెంట్, ఉపాధ్యక్షుడు. ఈయన కూడా
ఈ యొక్క జనవరి 12 తారీఖు నాడు నిరాహార దీక్షలో పాల్గొన్నాడు అని చెప్తున్నాం. ఎవరు నిరాహార దీక్షలో పాల్గొన్నారు అంటున్నా? వనమాల వెంకటేశ్వరరావు గారు, రేబా సత్యం గారు జనవరి 12 తారీఖు నాడు. నెక్స్ట్ కిలరం నాగేశ్వరరావు గారు జనవరి 13 తారీఖు నాడు, కిలరం నాగేశ్వరరావు గారు, ఏం పేరు అంటున్నామండి? కిలరం నాగేశ్వరరావు గారు. ఈయన పాల్వంచ విద్యార్థి సంఘం అధ్యక్షుడు. పాల్వంచ విద్యార్థి సంఘం యొక్క అధ్యక్షుడు, పాల్వంచ టౌన్ లెవెల్లో విద్యార్థి సంఘం అధ్యక్షుడు. ఈయన జనవరి 13 తారీఖు నాడు నిరాహార దీక్షలో పాల్గొన్నాడు అని చెప్తున్నాం. నెక్స్ట్ జనవరి 14 తారీఖు ఏమంటున్నామండి? జనవరి 14 తారీఖు నాడు ఉపేందర్ రెడ్డి గారు, ఏం పేరు అంటున్నామండి? ఉపేందర్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, వీళ్ళిద్దరు కూడా జనవరి 14 తారీఖు నాడు నిరాహార దీక్షలో పాల్గొన్నారు అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నా. ఓకేనా? వీళ్ళిద్దరు కూడా ఈ యొక్క తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా, పోటు కృష్ణమూర్తి చేపట్టిన దీక్షకు మద్దతుగా వీళ్ళు కూడా ఒక్కరోజు నిరాహార దీక్షల్లో పాల్గొన్నారు అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాం. ఓకే, ఇదంతా మనకు పోటు కృష్ణమూర్తి యొక్క ఎపిసోడ్. పోటు కృష్ణమూర్తి జనవరి 10 నుంచి మొదలు పెడితే 14 దాకా ఈయనకు స్పెషల్ ఎపిసోడ్, అందుకే ఈయన అంశాలు చెప్పిన. ఇప్పుడు జనవరి 10 తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్ విద్యార్థి ఫెడరేషన్ అధ్యక్షుడు ఎన్ సుధాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ, ఎవరు మాట్లాడినారు అంటున్నామండి? ఎన్ సుధాకర్ రెడ్డి గారు మాట్లాడినారు. 1969 జనవరి 10వ తేదీన ఎవరు మాట్లాడినారు అంటే ఆంధ్రప్రదేశ్, ఏం పేరు అంటున్నామండి? ఆంధ్రప్రదేశ్ విద్యార్థి ఫెడరేషన్. ఏం పేరు అంటున్నామండి? ఆంధ్రప్రదేశ్ విద్యార్థి ఫెడరేషన్. రైట్, ఇక్కడ రాస్తున్నా చూడండి. ఆంధ్రప్రదేశ్ విద్యార్థి ఫెడరేషన్ అధ్యక్షుడు ఎవరు అంటే ఎన్ సుధాకర్ రెడ్డి గారు మాట్లాడినారు. ఎవరు మాట్లాడినారు అంటున్నామండి? ఎన్ సుధాకర్ రెడ్డి గారు మాట్లాడినారు. ఈయన ప్రెసిడెంట్ అధ్యక్ష. దేనికి ప్రెసిడెంట్ అంటున్నా? ఆంధ్రప్రదేశ్ విద్యార్థి ఫెడరేషన్ యొక్క అధ్యక్షుడు ఎన్ సుధాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ పరిరక్షణలను అమలుపరచాలనే డిమాండ్ను నేను తెలంగాణ పరిరక్షణలు అమలు చేయాలి అనే డిమాండ్ను నేను స్వాగతిస్తున్నాము అని చెప్పినాడు.